నాకు మంత్రి పదవి కావాలి, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు వద్దు అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్లు కూడా సమాచారం. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మల్రెడ్డి రంగారెడ్డి కేబినెట్ విస్తరణ అంశంపై సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నెలలో కేబినెట్ విస్తరణ ఉండకపోవచ్చు. ప్రస్తుతం అధిష్టానం ఈ నెల 26న కర్ణాటకలోని బెల్గాంలో నిర్వహించే సిడబ్ల్యూసీ మీటింగ్పై ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాదిలోనే విస్తరణ ఉండొచ్చు. ఎప్పుడు విస్తరణ జరిగినా నాకు మంత్రి పదవి తప్పకుండా వస్తుంది అని ఆయన భరోసా వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకవేళ తనను కేబినెట్లోకి తీసుకోవడానికి తన కులమే అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎస్సీలను ఇబ్రహీంపట్నం నుంచి గెలిపిస్తా, వారికే మంత్రి పదవి ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదని మల్రెడ్డి రంగారెడ్డి కామెంట్ చేసినట్టు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని ఆయన హైకమాండ్కు నివేదిక ఇచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున మీడియాలో, సోషల్ మీడియాలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది, ఈ నెలలోనే ఉండబోతుంది అని వార్తలు రావడం, అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే విషయంపై చర్చలు కూడా జరుపుతుండడంతో ఆశావాహులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళంతా కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏకంగా ఢిల్లీలో కొందరు నేతలైతే లాబింగ్ సైతం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మంత్రివర్గ విస్తరణలో రెడ్డి కమ్యూనిటీకి చెందిన ఒకే ఒక లీడర్ కి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది అని వార్తలు వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న రెడ్డి లీడర్లలో ఎవరు ఆ పదవి దక్కించుకునేది అనేది ఆసక్తికరంగా మారింది. మెజారిటీగా అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మల్రెడ్డి రంగారెడ్డి మధ్య అయితే పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇంతకీ ఆ మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది? కేవలం ఒక ఓసీ లీడర్కే ఈ యొక్క మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే ఇద్దరికి ఇస్తారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మల్రెడ్డి రంగారెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు.